చేస్తాం కాదు చేశాం. ఇది వచ్చే ఎన్నికల్లో టీడీపీ నినాదం. అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పకుండా మా పరిధి మేరకు వీలున్నంత వరకు చేసేస్తాం, మిగిలినవి కూడా ఇదే విధంగా చేస్తామనే పాజిటివ్ కోణంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు టీడీపీ స్కెచ్ సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో 1-2 నెలల్లో ఏపీ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. పెన్షన్లు మొదలుకొని ఇళ్ల కేటాయింపుల వరకు ప్రజాకర్షక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. వాస్తవాలను నమ్ముతారా? వాగ్దానాల అమలు కోసం ఎదురు చూస్తారా? వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎన్నికల ప్రణాళిక ఇదే. ఓవైపు ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్లు వేస్తూనే పాజిటివ్ ఓటును దక్కించుకునేందుకు అవసరమైన స్కెచ్ సిద్ధం చేస్తున్నారు టీడీపీ అధినేత. ఏమేం హామీలు ఇవ్వాలనే అంశమే కాకుండా ఏమేం చేశామనే విషయాన్ని ఎన్నికల్లో బలంగా చెప్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగానే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రజాకర్షణ పథకాలను అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తుంది అధికార పార్టీ. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు మరింత ఆకట్టుకునే కసరత్తు చేస్తుంది. పెన్షన్ల సంఖ్యనే కాకుండా లబ్ధిదారులకు ఇచ్చే మొత్తాన్ని కూడా పెంచే దిశగా చర్యలు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో పింఛన్లు అందుకునే లబ్ధిదారుల సంఖ్య 50,50,000గా ఉంది. 22.56 లక్షల మందికి వృద్ధాప్య పింఛన్లు, 19 లక్షల మందికి వితంతు పింఛన్లు, 6 లక్షల మందికి వికలాంగ పింఛన్లు అందుతున్నాయి. 200 రూపాయలుగా ఉన్న వృద్ధాప్య పింఛన్లను ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలోనే 1000 రూపాయలకు పెంచారు. దాన్ని 2000 చేసే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇతర పింఛన్లకు కూడా ఇదే తరహా పెంపు చేయాలా అనే తర్జన భర్జన జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో తెలంగాణ పింఛన్దారుల వయసును తగ్గించారు. ఏపీలో కూడా ఇదే తరహాలో వృద్ధాప్య పింఛన్ లబ్ధిదారుల వయసును ఏమైనా కుదిస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది. అర్హులైన వారిలో ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా పింఛన్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచన. వచ్చే జన్మభూమిలోనే మరో 2.65 లక్షల పింఛన్లు కొత్తగా మంజూరు చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో చెల్లించాలని నిర్ణయించుకున్నారు చంద్రబాబు. దీనికి సంబంధించిన కసరత్తు కూడా జరుగుతోంది. పార్టీలో జరుగుతున్న ప్రచారం మేరకు మిగిలిన 2 విడతల రుణమాఫీ మొత్తాన్ని జనవరిలోనే చెల్లించడంతో పాటు ఫిబ్రవరి నుండి పెంచిన పింఛన్ను అమల్లోకి వస్తుంది. ఇదే సమయంలో పూర్తి స్థాయిలో అర్హులైన వారందరికీ ఇళ్లను కేటాయించాలని డిసైడ్ అయ్యారు చంద్రబాబు. వచ్చే జన్మభూమిలోనే ఈ ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టాలని కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చంద్రబాబు సూచించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో కూడా పార్టీ పరంగా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారు చంద్రబాబు. ఏ కుటుంబాలకు ఎంత మేర లబ్ధి చేకూరింది అనే విషయాలను వారికి గుర్తు చేసే విధంగా పూర్తి స్థాయి డేటాను తీసుకొని ఇంటింటి ప్రచారం చేయాలని సూచిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే కాకుండా ఇవన్నీ వాటిని కూడా అమల్లోకి తెచ్చామని, అలాగే వచ్చే ఎన్నికల్లో ఏం చేస్తామోనన్న విషయాన్ని చెప్పడంతో పాటు ఇప్పటికే ఏం చేశామనే అంశాలను ప్రచారంలోకి తీసుకెళ్లడానికి హై ప్రయారిటీ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. మేం చేసింది నిజం, ప్రతిపక్షాలు చెబుతుంది భ్రమ అనే నినాదంతో వెళ్లేందుకు పక్కా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది టీడీపీ.